నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ధర్మం ఓడిపోతున్న ప్రతి క్షణంలో నిశ్శబ్దంగా నిలబడి దిశ మార్చిన మహానుభావుడు గురించి. అతనే శ్రీకృష్ణుడు. మహాభారతంలో భీష్మ, ద్రోణ, కర్ణ, అర్జునుడు ఉన్నారు. కానీ వీళ్ళందరి వెనుక, వీళ్ళందరి నిర్ణయాల మధ్య, వీళ్ళందరి జీవితాలను మలిచిన వ్యక్తి ఒకరే, శ్రీకృష్ణుడు. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నది కృష్ణుడు యుద్ధం చెయ్యకుండా యుద్ధాన్ని ఎలా గెలిచాడు, ధర్మం అంటే ఏమిటి. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కథ కాదు, మన జీవితానికి దారి చూపే ఉపదేశం. మహాభారతం అనగానే మన కళ్ళ ముందుగా కనిపించేది ఒక మహాయుద్ధం, లక్షలాది సైన్యాలు, భీకరమైన ఆయుధాలు, అజేయులైన మహావీరులు. కానీ ఆ యుద్ధం కంటే ముందు, ఆ యుద్ధం వెనుక, ఆ యుద్ధాన్ని మలచిన ఒక శక్తి ఉంది. ఆ శక్తి కత్తి కాదు, బాణం కాదు, సైన్యం కాదు. అది ఒక ఆలోచన, ఒక దృష్టి, ఒక ధర్మబోధ. ఆ బోధనే శ్రీకృష్ణుడు. ఆయనను దేవుడిగా పూజించవచ్చు, అవతారంగా భావించవచ్చు. కానీ మహాభారతంలో ఆయన పాత్రను అర్థం చేసుకోవాలంటే ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. కృష్ణుడు ఎప్పుడూ ముందు నిలబడలేదు, ఎప్పుడూ శబ్దం చేయలేదు. అయినా ప్రతి నిర్ణయంలో ఆయన ఉన్నారు. యుద్ధం చేసేవారిని మనం హీరోలుగా చూస్తాం. కానీ యుద్ధం ఎందుకు జరిగిందో, ఎలా జరగాలో నిర్ణయించేవాడే అసలైన నాయకుడు. ఆ నాయకుడే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి జననం కూడా ఒక సాధారణ రాజకుమారుడిలా జరగలేదు. అది ఒక ఉత్సవం కాదు, ఒక సంబర ఘట్టం కాదు. అది భయంతో, అన్యాయంతో నిండిన కాలంలో జరిగిన సంఘటన. కంసుడనే రాజు తన అధికార మత్తులో మునిగిపోయి ధర్మాన్ని అణచివేసి ప్రజలను పాలిస్తున్న సమయం అది. ఆ క్షణంలో ప్రపంచానికి ఒక రక్షకుడు కావాలి. కానీ రక్షకుడు కత్తి పట్టుకొని రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమస్య కేవలం శారీరకంగా కాదు, మానసికంగా, నైతికంగా, ధార్మికంగా ఉంది. అందుకే శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణుడు పుట్టిన క్షణం నుంచే మనకు ఒక సందేశం ఇస్తాడు. అంధకారంలో పుట్టిన ఆయన జీవితమంతా వెలుగే. శత్రువుల మధ్య పెరిగిన ఆయన మనస్సులో ద్వేషం లేదు. చిన్నతనంలోనే ఎన్నో అద్భుతాలు చేసిన ఆయన అహంకారం చూపలేదు. ఇక్కడే కృష్ణుడి మొదటి గొప్ప పాఠం ఉంది. నిజమైన శక్తి చూపించుకోవడం కోసం కాదు, సమయం వచ్చినప్పుడు ఉపయోగించుకోవడం కోసం. ఆయన బాల్యంలో చేసిన లీలలు మనకు కథలుగా అనిపించవచ్చు. కానీ వాటిలో దాగిన తత్వం చాలా లోతైనది. భయాన్ని నవ్వుగా మార్చడం, బాధను ఆటగా మలచడం, కఠినతను సౌమ్యంగా ఎదుర్కోవడం, ఇవన్నీ కృష్ణుడి వ్యక్తిత్వంలో భాగం. కాలం గడుస్తుంది, కృష్ణుడు పెద్దవాడవుతాడు. కానీ ఆయన మారడు. రాజ్యాలు వస్తాయి, రాజకీయాలు మారుతాయి, యుద్ధమేఘాలు కమ్ముకుంటాయి. కానీ కృష్ణుడు ఒకేలా ఉంటాడు. పరిశీలకుడిగా, వ్యూహకర్తగా, మార్గదర్శిగా. పాండవులు అన్యాయానికి గురవుతారు. ద్రౌపది అవమానించబడుతుంది. ధర్మం సభలోనే నలిగిపోతుంది. ఆ సంఘటన మహాభారతాన్ని యుద్ధం వైపు నడిపిన మలుపు. ఎందుకంటే ధర్మాన్ని అవమానించినప్పుడు దాని ఫలితం తప్పదు. కృష్ణుడు ఎప్పుడూ తొందరపడడు, కాలాన్ని గమనిస్తాడు, మనుషుల స్వభావాన్ని అర్థం చేసుకుంటాడు. ఎవరు ఎప్పుడు మారతారో, ఎవరు ఎప్పుడు పతనమవుతారో కృష్ణుడికి తెలుసు. పాండవుల జీవితంలో కృష్ణుడు ఒక బంధువుగా మాత్రమే కాదు, ఒక మనోవైజ్ఞానికుడిగా కూడా ఉంటాడు. యుధిష్ఠిరుడి ధర్మభావనకు ఆయన సమతుల్యత నేర్పాడు. భీముడి ఆగ్రహానికి నియంత్రణ ఇచ్చాడు. అర్జునుడి ప్రతిభకు దిశ చూపించాడు. ద్రౌపదికి ధైర్యాన్ని, ఓర్పును, విశ్వాసాన్ని అందించాడు. ఈ 4 లక్షణాలు కలిసినప్పుడే ఒక ధర్మయుద్ధం సాధ్యమవుతుంది. కృష్ణుడు లేకపోతే పాండవులు వీరులే కావచ్చు, కానీ విజేతలు కారు. ఎందుకంటే విజయం కేవలం బలంతో రాదు, బుద్ధితో, సమయంతో, న్యాయంతో వస్తుంది. ఇప్పుడు కథ కురుక్షేత్రం వైపు నడుస్తుంది. రెండు వైపులా సైన్యాలు నిలబడ్డాయి. భీష్ముడు, ద్రోణుడు,
కర్ణుడు వీళ్ళంతా మహావీరులు. కానీ కృష్ణుడు వారిని శత్రువులుగా చూడడు. ఆయన వారిని ఒక కాలం ప్రతినిధులుగా చూస్తాడు. ఆ కాలం ముగియాల్సిందే. ఎందుకంటే వారు ధర్మం తెలిసినా అధర్మం వైపు నిలబడ్డారు. ఇక్కడే కృష్ణుడి తత్వం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వ్యక్తి గొప్పవాడే కదా అనేది కాదు, అతను ఏ వైపు నిలబడ్డాడనేదే ముఖ్యం. ధర్మం వైపు నిలబడకపోతే మహావీరుడైన పతనం తప్పదు. కురుక్షేత్రంలో అర్జునుడు కృంగిపోతాడు. అతని చేతులు వణుకుతాయి. మనస్సు సందేహంతో నిండిపోతుంది. ఇది యోధుని ఓటమి కాదు, ఇది మనిషి బలహీనత. ఆ క్షణంలో కృష్ణుడు దేవుడిలా కాదు, స్నేహితుడిలా మాట్లాడతాడు, ఉపదేశం చేస్తాడు, ప్రశ్నలు వేస్తాడు, అర్జునుడిని ఆలోచింపజేస్తాడు. ఇక్కడే భగవద్గీత ప్రారంభమవుతుంది. అది యుద్ధ గ్రంథం కాదు, అది జీవన గ్రంథం. కర్తవ్యం ఏమిటి, ఫలితం ఏమిటి, మనం ఎందుకు పని చెయ్యాలి, ఎందుకు భయపడకూడదు, ఇవన్నీ కృష్ణుడు అర్జునుడికి మాత్రమే కాదు, మన అందరికీ చెబుతాడు. పాండవుల జీవితంలో శ్రీకృష్ణుడి పాత్రను మనం కేవలం యుద్ధ సమయానికే పరిమితం చేస్తే ఆయనను అర్థం చేసుకోలేనట్లే. యుద్ధానికి ముందు జరిగిందే అసలైన యుద్ధం. రాజసభలో, మనసులో, నిర్ణయాలలో, అనుమానాలలో జరిగే పోరాటమే మహాభారతాన్ని కురుక్షేత్రం వైపు నడిపించింది. ఆ మార్గంలో ప్రతి అడుగున కృష్ణుడు ఉన్నాడు. ఆయన ఎక్కడా రాజుగా కూర్చోలేదు, ఎక్కడా ఆజ్ఞలు జారీ చేయలేదు. కానీ ప్రతి కీలక మలుపులో ఆయన మాటే తుది మాటగా మారింది. పాండవులు వనవాసానికి వెళ్ళిన కాలం వారి జీవితంలో అత్యంత కఠినమైన దశ. రాజ్యాన్ని, గౌరవాన్ని కోల్పోయారు, అయినా ధర్మాన్ని వదల్లేదు. ఈ దశలో కృష్ణుడు వారికి ఆశను మాత్రమే ఇవ్వలేదు, సహనాన్ని నేర్పాడు. కాలం మన చేతిలో ఉండదు, కానీ మనం ఎలా స్పందిస్తామనేది మన చేతిలో ఉంటుంది అనే తత్వాన్ని పాండవులు ఆచరించగలిగితే దానికి కారణం కృష్ణుడి మార్గదర్శకత్వమే. యుధిష్ఠిరుడి ధర్మం ఎక్కడ అహంకారంగా మారకుండా, భీముడి ఆగ్రహం ఎక్కడ అంధత్వంగా మారకుండా, అర్జునుడి ప్రతిభ ఎక్కడ స్వార్థంగా మారకుండా కృష్ణుడు జాగ్రత్తగా సమతుల్యం చేశాడు. ద్రౌపది జీవితం మహాభారతంలో ఒక అగ్ని పరీక్ష. ఆమె అవమానం కేవలం ఒక స్త్రీ అవమానం కాదు, అది ధర్మానికి జరిగిన అవమానం. సభలో ఆమె నిలబడి ప్రశ్నించిన ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. ఆ సమయంలో కృష్ణుడు ప్రత్యక్షంగా కనిపించకపోయినా ఆ అవమానం యుద్ధానికి కారణమవుతుందని తెలిసినవాడు ఆయనే. ద్రౌపది కృష్ణుడిని దేవుడిగా మాత్రమే చూడలేదు, తన బలంగా చూసింది. నేను ఒంటరిగా లేను అనే భావనను ఆమెకు ఇచ్చినవాడు కృష్ణుడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ధర్మయుద్ధాలు ఆయుధాల వల్ల మొదలవవు, అవమానాల వల్ల మొదలవుతాయి. కాలం గడుస్తుంది, వనవాసం పూర్తవుతుంది, పాండవులు రాజ్యాన్ని కోరుకుంటారు. కానీ మొత్తం కాదు, 5 గ్రామాలైనా సరిపోతాయని అంటారు. ఇక్కడ కృష్ణుడు శాంతిదూతగా ముందుకు వస్తాడు. ఇది ఆయన పాత్రలో అత్యంత గొప్ప ఘటనలో ఒకటి. ఎందుకంటే ఆయనకు యుద్ధం కాదు, ధర్మం కావాలి. యుద్ధం చివరి మార్గం మాత్రమే. కృష్ణుడు హస్తినాపురానికి వెళ్తాడు. దుర్యోధనుతో మాట్లాడతాడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు అందరి ముందు ధర్మం గురించి చెబుతాడు. ఆయన మాటల్లో బెదిరింపు లేదు, ఆగ్రహం లేదు, కానీ ఒక స్పష్టత ఉంది. ధర్మం వైపు వస్తే రక్తపాతం తప్పుతుంది, లేకపోతే వినాశనం తప్పదు అని హెచ్చరిస్తాడు. దుర్యోధనుడు వినడు. అహంకారం అతని చెవులను మూసేస్తుంది. కృష్ణుణ్ణి బంధించాలనే దుస్సాహసం కూడా చేస్తాడు. ఇక్కడే కృష్ణుణ్ణి అసలైన స్వరూపం కనిపిస్తుంది. ఆయన తన శక్తిని చూపిస్తాడు, కానీ భయపెట్టడానికి కాదు, చివరి హెచ్చరికగా. అయినా దుర్యోధనుడు మారడు. అప్పుడు కృష్ణుడు నిశ్శబ్దంగా ఒక నిర్ణయం తీసుకుంటాడు. యుద్ధం తప్పదు, కానీ ఆ యుద్ధం కూడా నియంత్రణలో ఉండాలి. అది విధ్వంసానికి కాదు, శుద్ధికి దారి తీయాలి. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. కృష్ణుడు ఎప్పుడూ ఎవరు నా వాళ్ళు అని చూడలేదు, ఎవరు ధర్మం వైపు ఉన్నారు అనేదే చూశాడు. భీష్ముడు ఆయనకు గౌరవనీయుడు, ద్రోణుడు ఆయనకు గురువుతో సమానం.
కర్ణుడు ఆయనకు తెలిసిన సత్యం. అయినా వారు అధర్మం వైపు నిలబడ్డారు కాబట్టి వారి పతనం అనివార్యమైంది. ఇది కృష్ణుడి తత్వంలో కఠినమైనప్పటికీ న్యాయమైన అంశం. వ్యక్తిగత బంధాలు ధర్మం ముందు నిలవలేవు. యుద్ధానికి ముందు మరో కీలక ఘట్టం జరుగుతుంది. కృష్ణుడు రెండు వైపులా ఒకే అవకాశం ఇస్తాడు. ఒకవైపు ఆయన ఆయుధం లేకుండా తానే ఉంటాడు. మరోవైపు ఆయన సైన్యం. కౌరవులు సైన్యాన్ని, పాండవులు కృష్ణుణ్ణి ఎంచుకుంటారు. ఈ నిర్ణయమే మహాభారతాన్ని నిర్వచిస్తుంది. ఎందుకంటే సైన్యం బలాన్ని ఇస్తుంది కానీ దిశను ఇవ్వదు. కృష్ణుడు దిశను ఇస్తాడు. పాండవుల విజయం ఇక్కడే మొదలవుతుంది. ఈ దిశలో కృష్ణుడు అర్జునుడికి సారథిగా మారతాడు. ఇది చాలా లోతైన సంకేతం. ప్రపంచాన్ని మార్చే వ్యక్తి తాను రథాన్ని నడిపే స్థాయికి దిగుతాడు. ఇది వినయానికి, సేవకు, నాయకత్వానికి నిర్వచనం. నిజమైన నాయకుడు ఎప్పుడూ పైకి కూర్చోడు. అవసరమైతే కింద నిలబడి నడిపిస్తాడు. కృష్ణుడు అదే చేస్తాడు. కురుక్షేత్ర యుద్ధం. ఇది కేవలం ఒక యుద్ధభూమి కాదు. ఇది మనిషి అంతరంగ యుద్ధం జరిగే స్థలం. రెండు వైపులా లక్షలాది సైన్యాలు, ఆకాశాన్ని చీల్చే శంఖానాదాలు, భూమి కంపించేలా రథచక్రాలు. కానీ ఈ భీకరమైన దృశ్యాల మధ్య ఒక నిశ్శబ్ద క్షణం ఏర్పడుతుంది. ఆ నిశ్శబ్దమే మహాభారతానికి హృదయం. ఆ క్షణంలో రథం మీద నిలబడి ఉన్నవాడు ఒక మహావీరుడు కాదు, ఒక సందేహంతో ఉన్న మనిషి. అతనే అర్జునుడు. అతను ముందున్నవారు శత్రువులు కాదు, గురువులు, బంధువులు, మిత్రులు. చేతిలో గాంధీవం ఉన్నా మనసులో ధైర్యం లేదు. ఈ దృశ్యం మనందరికీ తెలిసినది. ఎందుకంటే మన జీవితంలో కూడా ఎన్నోసార్లు ఇలానే జరుగుతుంది. చేయాల్సింది తెలిసినా చెయ్యలేని స్థితి. అర్జునుడు కృష్ణుడిని చూస్తాడు. ఆ క్షణంలో కృష్ణుడు దేవుడిలా కనిపిస్తాడు, ఒక స్నేహితుడిలా కనిపిస్తాడు. అర్జునుడు తన భయాన్ని, సందేహాన్ని, బాధను దాచకుండా చెప్పగలిగిన ఏకైక వ్యక్తి కృష్ణుడే. ఇది ధర్మమా, నా వాళ్ళను చంపడం కర్తవ్యమా అనే ప్రశ్నలు అర్జునుడిని కృంగదీస్తాయి. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. అర్జునుడు బలహీనుడైనందుకు కాదు, అతను చాలా లోతుగా ఆలోచించినందుకే ఈ స్థితికి చేరుకుంటాడు. ఆలోచించే మనిషే ఎక్కువగా బాధపడతాడు. ఆ బాధకు సమాధానం చెప్పేవాడే నిజమైన మార్గదర్శి. కృష్ణుడు చెప్పిన మాటలు యుద్ధానికి మాత్రమే కాదు, జీవితం మొత్తానికి వర్తిస్తాయి. శరీరం నశించేది, ఆత్మ నశించదని చెబుతాడు. కర్తవ్యాన్ని వదిలిపెట్టడం ధర్మం కాదని స్పష్టం చేస్తాడు. ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయడం నేర్పుతాడు. ఇక్కడే భగవద్గీత జన్మిస్తుంది. అది ఒక గ్రంథం కాదు, అది ఒక జీవన తత్వం. మనం చేసే ప్రతి పని వెనుక భయం, ఆశ, లాభం ఉంటే మనం బంధించబడతాం. అదే పని బాధ్యతగా చేస్తే మనం విముక్తులమవుతాం. ఇది కృష్ణుడు అర్జునుడికిచ్చిన గొప్ప బహుమతి. భగవద్గీత తరువాత అర్జునుడు మారుతాడు. అతడు మరింత ఉగ్రుడిగా కాదు, మరింత స్పష్టంగా మారుతాడు. గాంధీవం ఇప్పుడు కోపానికి కాదు, కర్తవ్యానికి ప్రతీకగా మారుతుంది. యుద్ధం మొదలైంది. మొదటి రోజు భీష్ముడు కౌరవుల తరపున అజేయుడిగా నిలబడతాడు. పాండవులు ఎంత ప్రయత్నించినా ఆయనను ఓడించలేరు. ఇక్కడే కృష్ణుడు మరో కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. భీష్ముడు నియమబద్ధుడైన యోధుడు, కానీ ఆ నియమమే అతని బలహీనత. స్త్రీతో యుద్ధం చేయనని అతడు ప్రతిజ్ఞ చేస్తాడు. కృష్ణుడు ఈ నిజాన్ని ఉపయోగించుకుంటాడు. శిఖండిని ముందు నిలబెట్టి అర్జునుడితో భీష్ముణ్ణి కూల్చేస్తాడు. ఇది ధర్మమా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. కృష్ణుడి సమాధానం స్పష్టమైనది. ఒక వ్యక్తి ధర్మాన్ని తెలిసినా అధర్మం వైపు నిలబడితే అతని నియమాలు కూడా అతన్ని రక్షించవు. భీష్ముడు బాణాల శయ్యపై పడిపోతాడు. మరణం కూడా అతని అనుమతి లేకుండా రాదు. ఈ దృశ్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. శక్తి ఉన్నా, గౌరవం ఉన్నా ధర్మం వైపు నిలబడకపోతే పతనం తప్పదు. అయినా కృష్ణుడు భీష్ముణ్ణి గౌరవిస్తాడు. అతని వద్దకు వెళ్ళి నమస్కరిస్తాడు. ఇది ద్వేషం లేని న్యాయం. వ్యక్తిని గౌరవించి అతని నిర్ణయాన్ని ఖండించడం, ఇదే కృష్ణుడి తత్వం. తర్వాత ద్రోణాచార్యుడి పతనం. గురువైన ద్రోణుడు ఆయుధం దించేవాడు కాదు,
అతడి బలహీనత అతని కుమారుడిపై ఉన్న అపారమైన ప్రేమ. అశ్వత్థామ హతః అనే మాట యుద్ధాన్ని మలుపు తిప్పుతుంది. ఇది అర్ధసత్యం. ఈ సంఘటనను చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ ఇక్కడ కృష్ణుడు చెప్పిన తత్వం వేరే. అబద్ధం చెప్పడం కోసం కాదు, ఒక అంధత్వాన్ని తొలగించడానికి అది ఉపయోగపడుతుంది. ద్రోణుడు తన శక్తిని అధర్మం కోసం ఉపయోగిస్తున్నాడు. అతన్ని ఆపడం ధర్మం. ఈ క్షణంలో మనకు కృష్ణుని కఠినమైన కానీ అవసరమైన నిర్ణయాలు కనిపిస్తాయి. ఆ తరువాత కర్ణుడు. కర్ణుడు కేవలం ఒక యోధుడు కాదు, అతను విధికి బలి అయిన ఒక వ్యక్తి. అతని జీవితంలో జరిగిన అన్యాయాలు, అవమానాలు, శాపాలు అన్నీ అతన్ని దుర్యోధుని వైపు నెట్టాయి. కృష్ణుడికి కర్ణుడి జీవిత సత్యం ముందే తెలుసు. అతడిని పాండవుల వైపు తీసుకురావడానికి ప్రయత్నించాడు కూడా. కానీ కర్ణుడు తన కృతజ్ఞతను ధర్మం కంటే పెద్దగా భావించాడు. ఇది అతని విషాదం. యుద్ధంలో కర్ణుని రథచక్రం ఇరుక్కుంటుంది. ఆ క్షణంలో అతడు ధర్మాన్ని గుర్తు చేస్తాడు. కానీ అప్పటికే అతడు ఎన్నో నియమాలను ఉల్లంఘించాడు. ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి గుర్తు చేస్తాడు, ధర్మం సౌకర్యం కోసం కాదు, సమతుల్యత కోసం. కర్ణుని పతనం మనకొక పాఠం. వ్యక్తిగత రుణబద్ధత ధర్మాన్ని మించితే వినాశనం తప్పదు. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధర్మం గెలిచింది. కానీ ఆ గెలుపులో ఆనందం లేదు, విజయోత్సవం లేదు. ఎందుకంటే ఇది ఒక రాజ్యం గెలిచిన యుద్ధం కాదు, ఒక తరం అంతమైపోయిన యుద్ధం. కౌరవులు నశించారు, పాండవులు బ్రతికారు. కానీ బ్రతికిన వారి మనస్సులో కూడా శూన్యమే మిగిలింది. యుధిష్ఠిరుడికి రాజ్యం లభించింది, కానీ అతని కళ్ళల్లో ఆనందం లేదు. భీముడికి శత్రువులపై విజయం వచ్చింది, కానీ అతని హృదయంలో తృప్తి లేదు. అర్జునుడికి తన కర్తవ్యాన్ని నిర్వహించిన గర్వం ఉంది, కానీ తన చేతులతో చంపిన బంధువుల జ్ఞాపకం అతన్ని వెంటాడుతుంది. ఈ క్షణంలో కూడా వారితో పాటు ఉన్నవారు ఒక్కరే, శ్రీకృష్ణుడు. కృష్ణుడు యుద్ధం గెలిచినందుకు సంబరపడడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, యుద్ధం గెలిచిన మానవత్వం ఓడిపోయింది. యుధిష్ఠిరుడు రాజ్యభారం స్వీకరించడానికి కూడా వెనకాడతాడు. ఇన్ని ప్రాణాలు పోయిన తరువాత ఈ రాజ్యం నాకెందుకు అని ప్రశ్నిస్తాడు. ఇక్కడే కృష్ణుడు చివరి మార్గదర్శకుడిగా నిలబడతాడు. ఆయన యుధిష్ఠిరుడికి చెబుతాడు, రాజ్యాన్ని తిరస్కరించడం కూడా ధర్మం కాదు. బాధ్యత నుంచి తప్పుకోవడం త్యాగం కాదు. నీవు చేసిన యుద్ధం వ్యక్తిగత లాభం కోసం కాదు, సమాజ ధర్మం కోసం. ఇప్పుడు ధర్మాన్ని నడిపించాల్సిన బాధ్యత నీదే. ఇక్కడ మనకు ఒక గొప్ప పాఠం కనిపిస్తుంది. ధర్మం అంటే పోరాటం మాత్రమే కాదు, పోరాటం తర్వాత బాధ్యత కూడా. భీష్ముడు బాణాల శయ్యపై ఉన్నప్పుడు చెప్పిన రాజధర్మం, ఆర్థిక ధర్మం, మోక్ష ధర్మం ఇవన్నీ కృష్ణుడి సమీక్షంలోనే జరుగుతాయి. ఇది ఒక సంకేతం. యుద్ధం ముగిసినా జ్ఞానం కొనసాగాలి. హింస ఆగినా ధర్మబోధ ఆగకూడదు. కృష్ణుడు ఎక్కడా కేంద్ర బిందువుగా నిలబడడు, కానీ ప్రతి ఉపదేశానికి మూలంగా ఉంటాడు. ఆయన ఉనికి నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ప్రభావం లోతుగా ఉంటుంది. అయితే కథ ఇక్కడితో ముగియదు. యుద్ధం గెలిచినప్పటికీ కృష్ణుడికి కూడా తన కర్మఫలాన్ని అనుభవించాల్సిందే. గాంధారి తన 100 మంది కుమారులను కోల్పోయిన తల్లి కృష్ణుణ్ణి చూస్తుంది. ఆమె బాధకు మాటలు లేవు. ఆమె కోపం అగ్నిలా మండుతుంది. ఆమె కృష్ణుణ్ణి శపిస్తుంది, నీ వంశం కూడా ఇలానే నశించాలి అని. ఇక్కడ కృష్ణుడు ఏం చేస్తాడు? వాదించడు, తనను తాను రక్షించుకోడు. తన శక్తిని చూపించి శాపాన్ని తిప్పికొట్టడు. నిశ్శబ్దంగా శాపాన్ని స్వీకరిస్తాడు. ఎందుకంటే ఇది కూడా ధర్మమే. ఇతరుల బాధకు కారణమైన వ్యవస్థలో తాను మార్గదర్శిగా ఉన్నాడు కాబట్టి ఆ బాధలో తనకు భాగం ఉందని అంగీకరిస్తాడు. ఇది కృష్ణుడి గొప్పతనం. బాధ్యతను కేవలం విజయానికి మాత్రమే కాదు, నష్టానికి కూడా స్వీకరించడం. కాలం గడుస్తుంది. యాదవ వంశం కూడా అంతర్గత కలహాలతో నశిస్తుంది. కృష్ణుడు అన్నీ చూస్తూ ఉంటాడు. ఆపగల శక్తి ఉన్నా ఆపడు. ఎందుకంటే కాలచక్రం తన పని తాను చేసుకోవాలి. ధర్మం నిలబడాలంటే
ఒక తరం వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ ప్రయాణాన్ని అడ్డుకోవడం కూడా అధర్మమే. చివరికి కృష్ణుడు ఒంటరిగా అడవిలో కూర్చుంటాడు. ఒక సాధారణ మనిషిలా, ఎలాంటి రాజసభలు లేకుండా, ఎలాంటి ఆయుధాలు లేకుండా ఒక వేటగాడు వేసిన పొరపాటు బాణం ఆయన పాదాన్ని తాకుతుంది. ఇది ఒక విషాదాంతంలా అనిపించవచ్చు, కానీ నిజానికి ఇది ఒక సంపూర్ణత. మహాభారతంలో ఎవరు ఆయుధాలతో గెలిచారో, ఆయుధాలు లేకుండానే కృష్ణుడు ముగింపు పొందుతాడు. ఇది ఆయన జీవితం మొత్తానికి సరిపోయే ముగింపు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. కృష్ణుడు ఎక్కడా కూడా తన మరణాన్ని ఒక బాధాకరమైన ఘట్టంగా చూపించలేదు. అది కూడా ఒక కర్మఫలం, ఒక ప్రక్రియ, ఒక సహజ ముగింపు. ఆయన వచ్చాడు, తన పాత్రను పోషించాడు, వెళ్ళిపోయాడు. కానీ ఆయన చెప్పిన తత్వం మాత్రం మిగిలిపోయింది. అదే భగవద్గీత, అదే ధర్మ భావన, అదే జీవిత మార్గదర్శకం. మహాభారతం ముగిసింది, కానీ మన జీవితాలలో కురుక్షేత్రాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మనకు సందేహాలు వస్తాయి, భయాలు వస్తాయి, బాధ్యతలు భారంగా అనిపిస్తాయి. అప్పుడప్పుడు అర్జునుడిలా చేతులు జారిపోతాయి. అప్పుడు మనకు కావాల్సింది ఒక ఆయుధం కాదు, ఒక రాజ్యం కాదు, ఒక విజయం కాదు. మనకు కావాల్సింది ఒక కృష్ణుడు. బయట కనిపించే దేవుడిగా కాదు, మన ఆలోచనలో మాట్లాడే మార్గదర్శిగా. నీవు కర్తవ్యాన్ని చెయ్యి, ఫలితాన్ని వదిలేయి అని చెప్పే అంతరాత్మగా. శ్రీకృష్ణుడు ఒక దిశ, ఆయన ఒక జీవన విధానం. ధర్మం సులభం కాదు, న్యాయం ఎప్పుడూ మృదువుగా ఉండదు, కానీ సత్యం చివరికి నిలుస్తుంది. ఇదే కృష్ణుడు మనకిచ్చిన శాశ్వత సందేశం. మహాభారతం చదివినా, వినినా, చూసినా చివరికి మనం అడగాల్సిన ప్రశ్న ఒక్కటే: ఈరోజు నా జీవితంలో నేను ఏ వైపు నిలబడ్డాను? ఆ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే మన జీవితంలో కూడా కృష్ణుడు ఉన్నట్టే. జై శ్రీకృష్ణ.